రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. నియోజకవర్గం 27వ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సదరు మహిళతో పాటు మిగిలిన వాళ్లందరూ బుచ్చయ్య తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళల పట్ల ఇలాగే మాట్లాడతారా అంటూ ఆందోళనకు దిగారు. మిగిలిన టీడీపీ కార్యకర్తలు నచ్చజెప్పిన వినని మహిళలు బుచ్చయ్య చౌదరిపై రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే బుచ్చయ్య ఇలా దిగజారి మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలపై పిఎస్లో కేసు నమోదైంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రాజమండ్రి 27వ డివిజన్లో ప్రచారానికి బుచ్చయ్య చౌదరి రావడం జరిగింది. తన అంచెతో ప్రచారం నిర్వహిస్తూ మధ్య మధ్యలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా అక్కడ తమ ప్రచారం చేసుకుంటున్నారు. చాలా చోట్ల టెంట్స్ ఏర్పాటు చేసుకుని అద్భుతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి వచ్చి ఓటు వేస్తున్న బుచ్చయ్య ఒక దగ్గరకు వచ్చేటప్పటికి మహిళలను వచ్చి తమకు ఓటు ఎందుకు వేయాలని అడగడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎందుకు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఏం చేసిన ఓటు వేయాలని అడగడం జరుగుతుంది. దాంతో మాట పెరగడంతో బుచ్చయ్య చౌదరి మహిళలను కూడా చూడకుండా చెప్పు కొడతానని వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. మహిళలు కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అక్కడ బుచ్చయ్య చౌదరి చెప్పిన మాట్లాడిన మాటలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. దీంతో అక్కడి నుంచి ఏమి మాట్లాడకుండా బుచ్చయ్య చౌదరి చల్లగా జారుకున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి మొత్తం మహిళలంతా కదిలి వెళ్ళడం జరిగింది. బుచ్చయ్య చౌదరి ఓడిపోతామనే ఉద్దేశంతో దాదాపు ఓటమి అంచులో ఉండి ఫ్రస్ట్రేషన్ లోనే ఈ మాటలు మాట్లాడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బుచ్చయ్య చౌదరి అభివృద్ధిలో పూర్తిగా వెనకబడ్డారు. ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడంతో స్థానికులంతా ఎక్కడ చూసినా బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న దానికి తప్పనిసరిగా ఓడిపోతారన్న ఉద్దేశంతోనే ఈ రకమైన వ్యాఖ్యలకు వాగ్వాదాలకు దిగుతున్నారని స్థానిక నాయకులు చెప్తున్నారు. హరీష్, చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఓటమి భయంతోనే బుచ్చయ్య చౌదరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు దిగారని, అసలు తిట్టాలని రూల్ లేదు కదా, అయినా పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా బుచ్చయ్య చౌదరిపై? జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళంతా రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అంటే బుచ్చయ్య చౌదరి తమ వద్దకు వచ్చి ఈ రకంగా అనుచితంగా మాట్లాడాల్సిన అవసరం ఏమంటూ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే అందరు మహిళలతో సాధారణంగా మాట్లాడిన బుచ్చయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీలను కూడా చూడకుండా అక్కడ స్థానికంగా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏ రకమైన ముందు మాట్లాడలేదు. కేవలం ఓటు అడిగితే ఓటు ఎందుకు వేయాలని అడిగినందుకు ఈ రకమైన వాగ్వాదం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. దీని మీద వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మాట్లాడవచ్చు కదా, అందరితో మాట్లాడినట్టు వెళ్ళిపోవచ్చు కదా, మా దగ్గరికి వచ్చి ఇలా అనుచితంగా మాట్లాడడం దేనికనే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంత జరిగినా సరే బుచ్చయ్య వాళ్ళ క్షమాపణ చెప్పడమో లేదా జరిగిన సంఘటన మీద విచారం వ్యక్తం చేయడం కానీ ఏమీ లేకుండా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి మళ్ళీ తన ప్రచారం కోసం వెళ్ళిపోవడం జరిగింది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.